ఎంత చేయాలో, ఎంత ఇవ్వాలో, ఏదో ఏంటో మొత్తం చాలు అనే ప్రస్తావన ఆయనది. చాలు అనాల్సింది ఎవరు? నా కృప నీకు చాలును, చాలును, నాకు చాలిన దేవుడు, చాలిన దేవుడు. అది నువ్వు అనాల్సిన చాలని ఎక్కడంటే నాకు చాలిన దేవుడు నువ్వు అన్న కాడ వాడు. అంతేగాని అది చాలు, ఇది చాలు, ఇంతే చాలు, ఇంకొక సంవత్సరం చాలు, ఎట్నన్నా కష్టపడి అమ్మాయి పెళ్ళైన దాకా బతుకుని అంతే చాలు అయ్యా. పెళ్ళవగానే చేస్తావు. స్తోత్రం. అవ్వగానే పోతావు. ఈ చాలు ప్రస్తావం. నువ్వేమనుకొనుచున్నావో జాగ్రత్త. దైవజనుడా, విశ్వాసి, పరిచారకుడా, సేవకుడు, నువ్వేమనుకొనుచున్నావు? నీవు అనుకున్నది ప్రమాదానికి దారి తీసిద్దని తెలుసా? నీవు అనుకున్నది గొప్ప విజయానికి తీసుకెళ్ళిద్దని తెలుసా? నువ్వు అనుకుంటున్నది నీ కొంప ముంచిద్ది. నువ్వు సరిగ్గా అనుకుంటే మునిగిన కొంప కూడా తేలిద్ది. మనం అనుకుంటున్నవేవో ఆయన పట్టించుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటున్న దాని ప్రకారం రిజల్ట్ ఉంటుంది. అదనంగా చేయాలన్నా లేదు, ఎందుకంటే నువ్వే రిజెక్ట్ చేస్తుంటావు, నువ్వే వ్యతిరేకిస్తూ ఉంటావు. అర్థమైందా? చిన్న పాత్ర తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా, ఇంతే చాలు అంటే ఇంక మరి ఆయన దగ్గర పెద్ద ట్యాంకర్ ఉంది. ట్యాంకర్ ఏడబోతాడు అందులో? ఇప్పుడు నువ్వు ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా అంటే ట్యాంకర్ నింపుతాడు. నువ్వు ఒక చిన్న కప్పు తీసుకొచ్చి ప్రభా ట్యాంకర్ ముందు తెచ్చి ప్రభా చాలయ్యా, ఏడ కష్టపడతావు, ఎంతవరకు చాలే అంటే కుళ అట్ట తిప్పి అయిపోయింది అంటాడు. స్తోత్రం. నేను చెప్పేది వాస్తవం, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుణ్ణి పరిమితం చేయొచ్చు, నీకు ఛాన్స్ ఉంది, నీకు స్వేచ్ఛ ఇవ్వబడిన దాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి నువ్వు దేవుణ్ణి పరిమితంగా దేవుని దగ్గర నుండి పరిమితంగా పొందవచ్చు, అపరిమితంగా కూడా పొందవచ్చు. ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు. మీరు ఏమనుకునుచున్నారు? దేవుణ్ణి ఎంతవరకు పరిమితం చేశారు? ప్రతిదానికి చాలిన దేవుడు, దేనికైనా సమర్థుడని కొంతమంది దేవుణ్ణి అపరిమితంగా పొందుకుంటారు దేవుని దగ్గర నుండి విశ్వాసం వినియోగించి. కొంతమంది పరిమితం చేస్తారు దేవుణ్ణి. వాళ్ళు ఏ పరిమితిలో ఉంచారో అంతవరకే దక్కిద్ది. ఇంతవరకు మ్యాటర్ క్లారిటీగా ఉందా మీకు? ఉందా? ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. ఆ జూమ్లో ఉన్నాడు, లైవ్లో ఉన్నాడు, మీరు కూడా ఉంటున్నారా? వింటున్నారా? వంట చేసుకుంటున్నారా? అమ్మా వందనాలమ్మా, వంట చేసుకుంటా, చాయ్ పెట్టుకుంటా. అబ్బాయి యాడికి వెళ్ళా అనుకుంటా మాట్లాడుకుంటే వింటున్నారు ఏంది? ఏనండి, వాక్యం వేయనండి. పాపం అందరూ కరెక్ట్గా ఉన్నారు. ఎవరో మరి ఒక్కళ్ళు మాత్రం తిరుగుతున్నారు అటు ఇటు. దేవునికి స్తోత్రం. కొంతమంది తెలియక ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఫోటో ఆపుతారు. వాళ్ళు ఏమైనా పనులు చక్క పెట్టాలనుకుంటే ఏమో లేవు. వాక్యం జాగ్రత్తగా ఉండమ్మా. వెహికల్లో ఉండి కూడా వింటున్నాడు ఒక తమ్ముడు, చక్రం ముందు పెట్టుకున్నాడు సెల్లు. డ్రైవింగ్లో ఉంటున్నాడేమో, మరి డ్రైవింగ్ చేస్తున్నట్టున్నాడు. సరే, బాగా వినాలి మీరు. చాలా కీలకమైన విషయం. మీరేమనుకొనుచున్నారనే టైటిల్ పెట్టండి, కింద రాసుకోండి. మనం అనుకునే దాన్ని బట్టే దేవుడు అపరిమితంగా కదలటం కానీ పరిమితం చేయబడటం కానీ. మా ఊరు చాలు సార్, మా బజారు చాలు అంటే అంతవరకే దక్కింది నీకు. బజారు కాదండి, మా ఊర్లో అంటే 10 ఊర్లు కావాలా? పో. నీవు ఎంత విశ్వసించగలుగుతావో, నీవు ఎంత అనుకోగలుగుతావో, ఎంత ఆధారపడగలుగుతావో, ఎంత నమ్మగలుగుతావో ఆయన్ని, నువ్వు ఏ స్థాయి పాత్ర తీసుకుని వెళ్ళావో ఆ స్థాయి పాత్ర నింపి నిన్ను నడిపిస్తాడు ఆయన.